సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు లోకేష్ యువసేన నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, మాటూరి దిలీప్, అజీం, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లోకేష్ గారు యువగళం పాదయాత్ర మరి ఆ రోజు ప్రారంభించి 2 ఏళ్ళు ముగించి 3వ ఏడుకి వస్తున్న సందర్భంగా ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అట్లాగే ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఆయనకంటూ ఒక స్థావరం ఉండాలని చెప్పి మరి ఎన్టీ రామారావు మనవడిగా, చంద్రబాబు నాయుడు కుమారుడిగా, అట్లాగే బాలకృష్ణ అల్లుడిగా మరి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని, రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా మరి హృదయాల్లో ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరి బీమా సౌకర్యం కల్పించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్న లోకేష్ యువగళానికి మా అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాం. మరి కొల్లూరు రవీంద్ర గారు నిరంతరం కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాలు లోకేష్ గారికి అండగా ఉంటూ మరి లోకేష్ గారు అభివృద్ధిలో మన కొల్లూరు రవీంద్ర గారు కూడా ముందుండాలి, ఆయన వెనకాల మేము అందరం ఉంటామని చెప్పి కూడా మోటుమూరి బాబా ప్రసాద్ గారి ఆయన యొక్క ఆశీర్వాదంతో, కొనుగోలు నారాయణ గారి ఆశీర్వాదంతో యువసేనని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యువసేన ఈరోజు 2 సంవత్సరాలైన యువగలం 2 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు కనకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రాబోయేటువంటి తరాలకు ఆదర్శంగా లోకేష్ గారు ఎన్నో కార్యక్రమాలని తీర్చిదిద్దుతున్నాడు. తండ్రికి తగ్గే తనయుళ్లాగా, తాతకి తగ్గిన మనోళ్ళలాగా, మామకు తగ్గిన అల్లుళ్ళలాగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అంతా వింత కాదు. ఎవరైనా సరే, ఏదైనా సరే రాజులు అంటారు చూసారా, అలాగే ఆయన వంశం, ఆయన తీరి, ఆయన తండ్రి తగ్గే తల్లిలాగా చేస్తుండే కార్యక్రమాలు చూస్తుంటే చాలా రాబోయేటువంటి తరానికి మంచి ఉపయోగకరంగా ఉంటుందని ముందుగానే తెలుస్తుంది. అలాగే మా కొల్లూరు రవీంద్ర గారు కూడా ఆయనతో పాటు ఉంటుండే ఇద్దరు కూడా అన్నతమ్ముల మాదిరిగా వాళ్ళు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. జై హింద్. తెలుగుదేశం యువత ఇక్కడ వారి పేరిట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా యువగళం ప్రారంభ దశలో రాష్ట్రం అంధకారంలో నిండిపోయి యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో, నిస్సహాయతతో మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో నేనున్నాను అని చెప్పి నారా లోకేష్ గారు గత ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్టులు చేసినా, అడ్డంకులు సృష్టించిన 3500 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్రని విజయవంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో పూర్తి చేసుకుని వారు ఏదైతే ఆ రోజు యువగళంలో వారు యువతకి ఉపాధి కల్పిస్తానన్న మాటకు కట్టుబడి అధికారం రాగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఉద్యోగ అవకాశాలకి భారీ ఎత్తున రెడ్ కార్పెట్ పరిచి విదేశీయుల్ని ఇక్కడ పరిశ్రమలు స్థాపించుకోవటానికి పెద్దపీట వేశారు. అంతేకాక నిన్న దావోస్ సదస్సులో కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, పి కాంతారావు, ఒడ్డు నాగరాజు, లంకిశెట్టి నీరజ, మరకాని పరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు ఈ రాష్ట్రానికి ఒక సైకో పరిపాలన, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన, ఏదైతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఒరిమి పట్టలేక నేను సైతం అంటూ ఆనాడు తండ్రిదండ్రుల ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యువతతో ముందు పెట్టుకుని ఈ రాష్ట్రంలో అవినీతి అంతమొందించాలి, ఈ రాష్ట్రం గాడిలో పెట్టాలని ఆనాడు పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు
మనం ఒకసారి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి పాదయాత్రలు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ హత్యలు కానీ ఏదైతే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అరికట్టడానికి పాదయాత్ర చేస్తూ జరిగింది. ఈ రోజుకి యువగలం యాత్ర ప్రారంభించి విజయవంతంగా చేసుకుని 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఉమ్మడి 11 జిల్లాల్లో 3000 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర నడిచి పార్టీని విజయబాటలో నిలబెట్టిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారు యువగళం అనే పాదయాత్రకి రూపకల్పన చేసి ఆ రోజున్న ప్రతికూల పరిస్థితుల్ని, ముఖ్యంగా ఒక సైకో పరిపాలనలో రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ పడుతున్న ఇబ్బందుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలని చెప్పి, అన్నిటికంటే ముఖ్యంగా ఒక కౌరవ సభలో తన తల్లికి జరిగిన అవమానానికి తన తండ్రి పెట్టిన కన్నీటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన యువగళం పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మచిలీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అందరం కూడా కొల్లు రవీంద్ర గారి పిలుపు మేరకు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు పార్టీని అధికారంలో తీసుకురావడానికి యువగళం పాదయాత్ర ద్వారా ఆయన చేసిన సేవలు. నగరంలో పారిశుధ్యం మెరుగుపరచాలని, స్వచ్ఛ మచిలీపట్నంగా తీర్చిదిద్దుటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద నుండి కోనేరు సెంటర్, పోర్ట్ రోడ్, రైల్వే స్టేషన్ వరకు పర్యటించి పారిశుద్ధ్యం పరిస్థితులు పరిశీలించారు. నగరంలో ప్రతి షాప్ ముందు డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకోవాలని, చెత్త ఎక్కడ పడితే అక్కడ పడకుండా డస్ట్బిన్స్ ఉపయోగించాలని షాపుల యజమానులకు సూచించారు. ప్రతి షాపు వద్ద నుండి శానిటేషన్ సిబ్బంది వాహనాల్లో చెత్తను సేకరించి తరలిస్తారని తెలిపారు. బేబీ సెంటర్ వద్ద నుండి ఆర్ఆర్ భవన్ వెనుక రోడ్డు వెంబడి పాడైన వాహనాలు, వేడిమోకాల స్క్రాప్ తో మార్జిన్ ఆక్రమణలు గమనించిన కలెక్టర్ క్లియర్ చేయించాలని ఆదేశించారు. కూరగాయల మార్కెట్లో కేటాయించిన స్థలానికి మించి ముందుకు వచ్చిన షాపులు వెనక్కి జరిపించాలని అన్నారు. నగరంలో డ్రైన్లో డిస్టిలింగ్ పనులు చేపట్టకు అంచనాలు సిద్ధం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిహెచ్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిహెచ్యు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. 6 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, పని భారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వివోఏలను ఉద్యోగాలని తొలగించేందుకు వాటి వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చర్యలు రద్దు చేస్తామని, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ రూపాదేవి, కె ధనలక్ష్మి సందర్భంగా డిమాండ్ చేశారు. వివోఏల నియామకాలు, తొలగింపుల్లో అధికార జోక్యం ఉండకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, న్యాయస్థానాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వారు అన్నారు. ఏపీ వెలుగు వివోఏ యూనియన్ తరపున ఈరోజు స్ట్రైక్ చేయడానికి వచ్చాము. ఎందుకంటే న్యాయమైన మా కోరికల్ని అధికారికంగా తెలియచేయాలని, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో అధికారులకు తెలియచేయాలని మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం అనేది జరిగిందండి. మాకు కాలపరిమితి సర్కులర్ అనేది పెట్టారు. ఒక మంత్రి గారికి కానీ, వేరే ఇతరుల ఏ అధికారులకు కానీ, ప్రభుత్వ అధికారులకే కానీ, ప్రైవేట్ అధికారులకు కానీ ఎవ్వరికీ లేదు ఆ సర్కులర్. అటువంటి సర్కులర్ని మాకు పెట్టారండి. అటువంటి సర్కులర్ని రద్దు చేయాలని. ఎందుకంటే మేము ప్రజలకి పని చేస్తున్నాము, ప్రజల సేవ చేస్తున్నప్పుడు వాటి నుంచి మమ్మల్ని తొలగించేసి అక్రమమైన తొలగింపులు చేసి మా జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. అనేకులకి జీవనోపాధి కలిగించడానికి మేము లోన్లు ఇస్తూ శ్రమిస్తుంటే మా జీవనోపాధిని తీసేయాలని చెప్పి ఈరోజు చూస్తున్నారు. మేము ప్రభుత్వానికి అయితే పని చేయట్లేదండి, ప్రజలకే పని చేస్తున్నాము. ఈ ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కూడా మాపై ఉంటుందని, అది నా ఒక్కదాని ఉద్దేశం కాదు, మొత్తం మా వివోఎస్ అందరి మీద ఉన్న సమస్యల్ని చర్చించి శాలరీసు, మా ఉద్యోగ వేతనాలు 8 నెలలుగా వేతనాలు అనేది పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కావాలని చెప్పేసి ఆ వేతనాలని త్వరగా వేయాలని, అలాగే మా వేతనాలను కూడా పెంచాలని, కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని మా వేతనాలని మాకు ఇంకా పెంచి మేము చేస్తున్న కష్టానికి సరిపడిన శాలరీస్ మాకు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా ఈ న్యాయమైన కోరికల్ని
రాజకీయ ఒత్తిళ్ళు కూడా మాకు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పి మా తోటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ ఒత్తిళ్ళ నుంచి రాష్ట్ర కమిటీ తరపున వచ్చామండి. మాకేంటంటే కాలపరిమితి రద్దు కావాలండి. ఇంకోటి వచ్చేసి మా 8 నెలల శాలరీస్ మాకు పడాలని, ఇంకోటి వచ్చేసి రాజకీయ వేధింపులు ఆపాలని మేము పోరాటం చేయటం జరుగుతుందండి. కనీస వేతనం మాకు ఇప్పుడైతే 8,000 ఇస్తున్నారండి. కనీస వేతనం మమ్మల్ని గుర్తించి మాకు ఒక 26,000 రూపాయలు మాకు గౌరవ వేతనం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాము. వైస్ మెన్ క్లబ్ బాత్రూంలో షబ్బే మేరాజ్ పర్వదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైస్ మెన్ క్లబ్ బాత్రూంలో షబ్బే మేరాజ్ పర్వదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అజ్మీర్ బాబా జెండాపేట వద్ద మత గురువులు పవిత్ర ఖురాన్ పఠించి లోక కళ్యాణార్థం ప్రత్యేక ప్రార్థన చేశారు. వైస్ క్లబ్ సభ్యులు, మత పెద్దలు పాల్గొన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్ సభ్యులతో కలిసి ఆంధ్ర జాతీయ కళాశాల సమీపంలో నివసించే అరుంధతి పుత్రులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ మన భారాన్ని అల్లాహ్కి అప్పచెప్పడం ద్వారా జీవనం సాఫీగా క్షేమంగా సాగుతుందని అన్నారు. అమీన్ ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సయ్యద్ బాజీ, డాక్టర్ శ్రీనివాస్, సయ్యద్ బాబులు, సుబ్బారావు, ఇస్మాయిల్, షరాలి, నితిన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ షబే మేరాజ్ శుభప్రదమైన రాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ ముస్లింలందరూ అల్లా సర్వేశ్వరుని అనుగ్రహము మెప్పు పొందడానికి రాత్రంతా జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ వారు అల్లా సర్వేశ్వరుని కళ్ళారా చూసి వారితో సంభాషించిన రాత్రి షబే మేరాజ్. ఒకసారి ప్రవక్త వారు నిద్రిస్తూ ఉండగా అల్లా ఆజ్ఞానుసారం దైవ ప్రవక్త జిబ్రాయిలు ప్రత్యక్షమై ఆయన్ని కావాగృహానికి తీసుకుని వెళ్ళారు. ఆయన హృదయంలో విశ్వాసం, వివేకం, విజ్ఞతలను ప్రవేశపెట్టి జెరూసలేంలోని బైతుల్ ముఖద్దస్కు పంపారు. అక్కడ ప్రవక్త నమాజు చేసి బుర్రాఖ్ అనే పేరు గల వాహనంపై కూర్చుని గగన యాత్ర ప్రారంభించారు. 7 ఆకాశాలలోనూ ఆయనకు ఘన స్వాగతాలు, సలాములు లభించాయి. తరువాత సిదరతుల్ ముంతహా రేగు చెట్టు దగ్గర విశ్వప్రభువు అస్సలాం అలైకుం మొహమ్మద్ అంటూ దైవ ప్రవక్తకు తన విశ్వరూపాన్ని చూపించి వారితో సంభాషించారు. ఈ సందర్భంగా 5 నమాజులు విధిగా చేయాలని ఆదేశించారు. జిల్లా యూనిట్గా తాగునీటికి నిధులు సాధించి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఘంటసాల మండపం ఎండకుదురులో బీపీసీఎల్ సిఎస్ఆర్ నిధులు 15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలపై భారం పడకుండా ఇటీవల తాగునీటి సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తాను సమస్యలు వివరించినట్టు తెలిపారు. తద్వారా విడుదలైన నిధులతో తాగేందుకు అనువైన భూగర్భ జల వనరులు లేక ఇబ్బంది పడే గ్రామాలను గుర్తించి సమస్యలు పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు సిఎస్ఆర్ నిధులు తెచ్చిన ఎంపీ బాలశౌరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవనపోయిన వెంకటేశ్వరరావు, మండలి వెంకట్రామ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం ఈ గ్రామం అని చెప్పి దీనికి ముందే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఎక్కడైతే గ్రామాల్లో మంచినీటి సమస్యలు ఉన్నాయో శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలికంగా వాళ్ళకి మైక్రో ఫిల్టర్స్ ఇచ్చేసి కొంతమేరకు శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం. మీ గ్రామానికి కూడా దాదాపు ఒక 15 లక్షలు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. అయితే ఇందాక బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఇది తాత్కాలికమే. ఈ పరిష్కారం అనేది శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. మనందరికీ తెలుసు, ఎలక్షన్స్లో కూడా నేను కూడా ప్రామిస్ చేశాం, బుద్ధప్రసాద్ గారు ప్రామిస్ చేశారు. ఈరోజు ఈ మంచినీటి సమస్యను తీర్చేటువంటి శాఖను నిర్వహిస్తున్నటువంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారికి నీటి సమస్య ఏ రకంగా ఉంది రాష్ట్రంలో అనేది పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాయకులు. గత 2 నెలల కిందట ఆయన ఢిల్లీ వచ్చినప్పుడు నేను ప్రధానమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారు కలిసి
ఆయన ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడింది మొట్టమొదటిగా ఏ గొంతు కూడా ఎక్కకూడదండి ఆంధ్రప్రదేశ్లో మంచినీళ్ళు లేకుండా. నీళ్లు ఉన్నాయి కానీ దాన్ని శుభ్రమైనటువంటి నీటిని వాళ్ళకి ఇవ్వాలంటే జలజీవన మిషన్ ద్వారా మీరు దాదాపు మాకు 70,000 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఈ రాష్ట్రం ప్రయత్నం చేయని సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఎవరు నాయకత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా ఒక్కొక్కటిగా ఈ సమస్యల పరిష్కారానికి నడుం కట్టడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ముందుగా బాలశౌరి గారి తరఫున నా తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఘంటసాల మండలంలో అత్యధికంగా ఓట్లు వేసిన గ్రామం, మాకు ఓట్లు వేసిన గ్రామం గంటపూడి గ్రామం. నేను ఓట్ల లిస్ట్ చూసిన తర్వాత నేను ఈ గ్రామానికి ఏదైనా మనం చేయాల్సిన అవసరం ఉంది, ఈ గ్రామంలో సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఘంటసాల మండల పరిషత్ మీటింగ్లో నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, దీనికి కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ సమస్య చెప్తే దాదాపు 9 లక్షల రూపాయలు మండల పరిషత్ నిధులను చెప్పించడం జరిగింది. ఈ రోజున మైక్రో ఫిల్టర్ ఈ 15 లక్షల రూపాయలతో మీకు సురక్షితమైన నీరు ఇవ్వాలన్న ఆలోచనతో ఇవాళ సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి ఈ సమస్య కొంతవరకు పరిష్కారం చేశారు మన పార్లమెంట్. పెదకరగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 51వ వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు జరగనున్నాయి. పెదకరగ్రహారంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ 51వ వార్షికోత్సవాలు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముక్కులకు చెందిన సమ్మెటి జయచంద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహానికి ఆలయానికి వితరణగా అందజేశారు. ఆలయ అర్చకులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు జరిపారు. వార్షికోత్సవాల భాగంగా ఫిబ్రవరి 9వ తేదీన స్వామివారి కళ్యాణంతో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెదకరగ్రహారం గ్రామంలో వేంచేసి ఉన్న వల్మీకోద్భవ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 51వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం విశేషంగా నిరుడు 50వ సంవత్సరం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. 51వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం స్వామివారికి పంచలోహాలతో చేసినటువంటి ఉత్సవమూర్తిని ముక్కొల్లు గ్రామ వాస్తవ్యులు సమ్మెట జయవర్ధన్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారికి దేవాలయానికి శాశ్వతంగా ఉత్సవమూర్తిని బహూకరించడం జరిగింది. దానిలో భాగంగా 2 రోజులు శ్రీ స్వామివారి ఉత్సవమూర్తికి మహాసంప్రోక్షణ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా ప్రారంభమైనాయి. నేను సాయంత్రం నుంచి కూడా గణపతి పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యము, దీక్షాధారణ, అఖండ స్థాపన. మరి స్వామివారు 77 తుఫానికి ఇక్కడ మామూలుగా ఒక పుట్ట ఉండేది. స్వామివారు కనిపించేవాళ్ళు కాదు. పుట్ట పాలు పోస్తూ ఉండగా 77 తుఫానికి అలలు వచ్చి వాగలు వచ్చి ఒక వారం రోజులు ఇదంతా నీళ్లు ట్రాక్ ఉండిపోవడంతో ఆ పుట్ట చతికిలి పడి స్వామివారి బయటకు వస్తాం కనబడింది. ఆ తర్వాత బోలెం పార్వతమ్మ పుండరీకాక్షి గారు ఈ గుడిని కొద్దిగా అభివృద్ధిలోకి తెచ్చారు. తర్వాత బొర్రా వెంకటేశ్వరరావు గారు సుకర్లాబాద వాస్తవ్యులు ఆయన వచ్చి స్వామివారికి గుడి కట్టిస్తానని చెప్పి గుడి కట్టించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కుమారుడు నటేష్ బాబు గారు దాదాపు ఒక 500 అడుగులు స్లాబు వేయటం జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నో వందల సంవత్సరాల కిందట ఉన్న చరిత్ర ఉన్న గుడి. ఈరోజు ఆ స్వామివారికి మన సమ్మిట జయవర్ధన్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ముక్కుల వాస్తవులు వాళ్ళు మన పంచలోకాల విగ్రహాన్ని గుడికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నేను కింద సంవత్సరం మన ధ్వజస్తంభం
అదే అంటే ఇంకోళ్ళు ఎవరో ఇస్తే నేను దాని ప్రతిష్టకి నన్ను వచ్చి అడిగితే నేను ఆ కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా నేను ఇక్కడ చేశాను. ఇది చాలా పురాతనమైన గుడి, ఎంతో ప్రసిద్ధిగాంచిన గుడి. ఈ రోజు రోజుకి ఈ గుడిని సంవత్సరం ఇలాగే డెవలప్మెంట్ అవుతా, అలాగే ఇక్కడ అంటే ఇప్పుడున్న కమిటీ నాగరాజు గారు కానీ లేకపోతే ఇంకా అందరూ కూడా దీన్ని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి గుడి అంటే జనానికి చాలా మంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోవడమే వారి అరాచక పాలనకు నిదర్శనమని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దావోస్ పర్యటనతో పెట్టుబడులు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. కృత్వేని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోవడమే వారి అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ పాదయాత్ర చేసి నేటికి 2 నెలలు పూర్తయ్యాయని, నాడు ప్రజలు చెప్పిన సమస్యలను విని వాటిని నేడు పూర్తి చేసే కార్యక్రమాలు నారా లోకేష్ చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వడుగు తులసిరావు, కొనసాని చిన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పాలన నడిచిందో మనందరం కూడా చూసాం. ఎక్కడా కూడా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కానివ్వండి, కొత్తగా వచ్చేటువంటి కంపెనీలని వాళ్ళ యొక్క కమిషన్ల వల్ల కానివ్వండి, జే ట్యాక్స్ల వల్ల కానివ్వండి, ఇక్కడ వచ్చేటువంటి కంపెనీలన్నింటినీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి అనేక పరిశ్రమలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి. ఇక్కడున్నటువంటి కంపెనీలు కూడా వాళ్ళు మరి జే ట్యాక్స్ పేరుతోటి ఇబ్బందులు పెట్టడంతో కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడ కూడా మూసుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు మనం చూసాం. కానీ ఈ రోజున అలా కాదు. మరి గతంలో చూస్తే దావోస్ పర్యటన మరి అప్పుడున్నటువంటి మంత్రులందరూ కూడా రకరకాలుగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఏంటంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని, వెళ్ళలేని పరిస్థితి ఉంటుందని చెప్పి నానా రకాలుగా మరి వెళ్లకుండా మరి ఈ రోజున పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేశారు ఆ రోజున. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రోజున ఆ పర్యటనలోకి వెళ్ళి అక్కడ దావోస్ పర్యటనలో భాగంగా అక్కడ అనేక రకాలైనటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళందరినీ కూడా కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానివ్వండి, అలాగే మౌలిక సదుపాయాలు కానివ్వండి, అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి బెస్ట్ పాలసీస్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, వెళ్ళిన ప్రతి చోట కూడా రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ రోజున తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాలు, మంచి పాలసీల వల్ల ఈ రోజున అనేక రకాలైనటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా మన రాష్ట్రానికి రావటం మనందరం కూడా చూసాం. సుమారుగా 50 మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఆయన తీసుకొచ్చినటువంటి మన రాష్ట్రానికి తీసుకొస్తున్న వీటి మీద మన ఎమ్మెల్యే గారు మనకు అందరికీ వివరించడానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన యువ నాయకులు, యువ కిరీటం మన లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి వాళ్ళకి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అది కూడా మనం ఈ యొక్క మండల సమావేశంలో మనం నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇవాళ రాష్ట్రం పురోగతి చెందుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. చూసాం, నిన్న 1 వికెట్ పడింది. పెడన పట్టణంలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామారావు తెలిపారు. పెడన పట్టణంలోని శ్రీ బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామారావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి జరిగే జాబ్ మేళాకు పలు కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. స్కిల్ హబ్ ట్రైనింగ్ పొందిన వారే కాకుండా బయట వారు కూడా 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అని తెలిపారు. పెడన కాలేజీలో ఇప్పటివరకు 8 మంది బ్యాచ్లకు జాబ్ మేళా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. రేపు మాకు మంగళవారం నాడు మన కాలేజీలో జాబ్ మేళా జరగబోతోంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉందని మన జూనియర్ కాలేజీలో 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఈ మూడిట్లో ఏదైనా
క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కోచింగ్ తీసుకుని స్కిల్డ్ పర్సన్గా తయారైతే వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేస్తామండి. బయట వాళ్ళు కూడా పాల్గొనవచ్చు. ఈ జాబ్ మేళాలో వివిధ ప్రైవేట్ కంపెనీలు వచ్చి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తాయి. ఇప్పటివరకు 3 జాబ్ మేళాలు జరిగినాయండి. ప్రతి నెల జాబ్ మేళా కండక్ట్ చేస్తాము. అలాగే రేపు కూడా జాబ్ మేళా జరగబోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తారు. ఇప్పుడు దాకా మా దగ్గర 8 బ్యాచ్లు జరిగినాయండి స్కిల్ డెవలప్మెంట్లో. 8 బ్యాచ్ల్లో ఒక 200 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. 132 మంది సర్టిఫికేషన్ పాస్ అయ్యారు. సర్టిఫికేషన్ 132 మందికి వచ్చింది. ఈ 132 మందిలో ఎక్కువ మంది దాదాపు ఒక 100 మంది సెల్ఫ్ ఎంప్లాయిడ్గా ఉన్నారు. సుమారుగా ఒక 30 మందికి మేము ఈ జాబ్ మేళాస్ ద్వారా కానీ మా పర్సనల్ కాంటాక్ట్స్ ద్వారా కానీ వివిధ కంపెనీల్లో ఆర్గనైజేషన్స్లో వివిధ ఫరమ్స్లో యాప్ సంస్థ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొల్లూరి చిన్న పలువురికి వితరణ అందించారు. పెడన పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, అఖిల భారత ఆర్యవైశ్య పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు, గౌరవ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ కొల్లూరి చిన్న పెడనలోని భిక్షాకులకు, పేదలకు, అమ్మ ఫుడ్ ఫౌండేషన్లోని వృద్ధులకు 125 మందికి రగ్గులు, బిస్కెట్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరి చిన్న మాట్లాడుతూ తమ సంస్థ యాప్స్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. డాక్టర్ కొల్లూరి ఇకపై యాప్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొల్లూరి రాజా, ఉపాధ్యక్షుడు చిట్టూరి పశుపతినాథ్ బాబు, కొల్లిపూర పూర్ణ ప్రదీప్ గుప్తా, మండల ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు జల్లూరి చిట్టికోటయ్య, సభ్యులు కొల్లూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఐ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పేదలకు నివేశన స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సిపిఐ నాయకులు తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం రామారావు, లింగం ఫిలిప్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భాగంగానే ఇవాళ భారతదేశంలో నివసిస్తున్న పేదవారికి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానిలో భాగంగానే ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి గత 2 నెలలుగా పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగానే అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ప్రధానమంత్రి గారు పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టడానికి 1,80,000 డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. దాంతోపాటు ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కూడా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్ నిర్ణయం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ లబ్ధిదారులుగా గుర్తించి ఆ లబ్ధిదారులకి ఇచ్చే నివేశన స్థలాలు 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని, గత ప్రభుత్వం ఏదైతే సెంటు భూమి ఇస్తామని చెప్పేసి పట్టాలు ఇచ్చి స్థలాలు ఎక్కడో చూపించి ఏమాత్రం వాళ్ళకి ప్రయోజనం చేకూర్చకుండా చేతులెత్తేసిందో అలాంటి వారిని కూడా గుర్తించి సెంటు భూమి ఇచ్చిన వారికి కూడా ఈ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని వెంటనే బాధ్యతగా అధికారులు కల్పించుకొని 2 సెంట్ల భూమి కేటాయించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో చిత్తశుద్ధితో ప్రదర్శించాలని ఇప్పటికీ మా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం చిత్తశుద్ధిగానే ఆలోచించి కేబినెట్లో తీసుకునే నిర్ణయాన్ని హర్షిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లోనూ పేదల చేత అప్లికేషన్లు, దరఖాస్తులు చేయించి ఆ సచివాలయాల్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నంలో కూడా 4 డివిజన్లో ఈ సచివాలయాల్లో అప్లికేషన్లు ఇవ్వటం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఫిబ్రవరి 10వ తేదీలోపు పూర్తి చేసి అవి కూడా సచివాలయాల్లో అందజేస్తాం. అదేవిధంగా ఈ రోజున ఈ 4 సచివాలయాలకి సంబంధించి ఇక్కడ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, అదేవిధంగా సెంటు ఇచ్చినటువంటి దాన్ని, గత ప్రభుత్వం సెంటు ఇచ్చిన దాన్ని 2 సెంట్లుగా మార్పు చేసి ఇస్తానన్నారు. దానికి కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టా యొక్క జిరాక్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రకంగా ఇవ్వాలని చెప్పి ఈ మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వటం జరిగింది. మిగిలిన చోట్ల పూర్తి చేసి 10వ తారీఖున మళ్ళీ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి మెమోరాండం అందజేస్తాం. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పేదలు, ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళందరూ కూడా కలిసి
మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి విలేజ్ల్లోనూ పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో డివిజన్లో కూడా స్వయంగా మేము పార్టీ తరఫున వెళ్ళి పేటకి వెళ్ళి ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో వాళ్ళకి అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేసి ఇప్పటికే 24వ డివిజను 25 అలాగే 28 46 50 డివిజన్లో ఇవ్వటం జరిగింది. అలాగే స్వయంగా మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా వచ్చి 28వ డివిజన్లో ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో 2వ తారీఖున ఆయన స్వహస్తాలతో అక్కడ ఉన్నటువంటి 28వ సచివాలయంలో ఇవ్వటం జరిగింది. మరి మాకు చాలా సంతోషకరం. సిపిఐ పార్టీకి మేము ఏదైతే ఎలక్షన్ ముందు మన చంద్రబాబు నాయుడు గారు విలేజ్లో 3 సెంట్లు పట్టణాలు 2 సెంట్లు ఇస్తానని చేశారో దాన్ని ఈ మధ్య మొన్న అసెంబ్లీలో కూడా పాస్ చేయటం, అది మేము కోరిన యొక్క కోరికను మరి మన్నించినట్టుగా మేము చాలా సంతోషిస్తాం. గతంలో కూడా సిపిఐ పార్టీ ఈ టిట్కో ఇళ్లను కూడా మరి అన్ని సౌకర్యాలు కల్పించి సగంలో ఆపేస్తే సిపిఐ పార్టీ మా రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. మీరు పూర్తి చేస్తారా, లేని పక్షంలో మేమే వాటిని ప్రారంభోత్సవం చేపిస్తాం అర్హులైన వాళ్ళతో అని చెప్తే మేము తీసుకున్న నిర్ణయానికి మరి కట్టుబడి ఈ రోజున మరి మచిలీపట్నం టిట్కో ఇల్లు కూడా ఇవ్వడం, మిగతా చోట్ల కూడా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క ఇళ్ల స్థలాలు సొంత గృహ నిర్మాణం కంటే ఎంతో ఆశతో వస్తారు. మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ తంటి పిల్లలు తీసుకుని మేము పేటలంపట రాసేటప్పుడు కూడా ఈ రోజు కూడా మరి మేము బెల్ కంపెనీ ఆడిటోరియం నుంచి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.